వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి వేళ క్షేత్రశుద్ధ్యర్థం, ద్రవ్య శుద్ధ్యర్థం విశ్వక్సేన ఆరాధనం తరువాత ఇక్కడ స్వస్తి వాసుదేవ పుణ్యాహవచనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. కలశంలోకి గంగేచ యమునే చైవ అని చెప్పి సకల తీర్థములు అన్నీ కూడా దానిలోకి ఆవాహనం చేసి అర్చక స్వాములు సమంత్రపూర్వకంగా ఆ జలములన్నింటినీ కూడా ఆ యొక్క ద్రవ్య శుద్ధ్యర్థం, క్షేత్ర శుద్ధ్యర్థం, అలాగే సీతా కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతి సమేతంగా విచ్చేస్తూ వారు రామచంద్ర ప్రభువు యొక్క శిరస్సుపై ఉంచుకునేటువంటి, ఉత్తమాంగంపై ఉంచుకునేటువంటి కిరీటాన్ని బహూకరిస్తూ ఉన్నారు. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. తన ధర్మాన్ని రక్షిస్తూ తన వారి ధర్మాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు, అలాగే సమాజ ధర్మాన్ని నిర్వహించేటువంటి వారైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క తిరు కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు సీతా రామచంద్ర ప్రభువుల యొక్క భక్తులైనటువంటి వారు అందరి పక్షాన కూడా సన్మాన్యులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతి సమేతంగా విచ్చేసి మకుటవర్ధనులకు, మండలేశ్వరులకు అందరికీ గొప్పవాడైనటువంటి రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని శృతి పలికేటువంటి దేవాధిదేవుడైనటువంటి పరబ్రహ్మమైనటువంటి రామచంద్ర ప్రభువుకి కావలసినటువంటి శేష వస్త్రములను, అలాగే తలంబ్రాలను, ఆ యొక్క కిరీటమును అన్నిటినీ కూడా రాజోచితమైనటువంటి మర్యాదలతో సమర్పించడం జరిగింది. సకల దేవాధిదేవుడైనటువంటి వాడు రాముడు, ఆత్మారాముడైనటువంటి స్వామివారికి ఫల సమర్పణంతో పాటు అన్ని పుణ్య వస్తువుల యొక్క సమర్పణం చేసి ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర భక్తులే కాదు యావత్ భక్తులకు కూడా ఎవరికైతే మన